మహాదేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యమును మీకు అందించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను నిండిన మనసుతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన కాలము ప్రభువు తన సజీవ రెక్కల చాటున మనలను భద్రపరిచి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ శుభ సమయాన్ని మనకు ప్రభు అనుగ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఎన్నెన్నో, అనేకమైనటువంటి సమస్యాత్మకమైన పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు విడువను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి ప్రభువు మనలను చేయిపట్టి క్షేమకరమైనటువంటి జీవితాలు మనకు అనుగ్రహించి మన బ్రతుకుల్లో ఒక నూతన దయాకిరీటాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. గడిచిపోయిన కాలంలో ప్రభువు చేసినటువంటి మేలులను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మాట్లాడినటువంటి ప్రభువు అనుక్షణము మనతో ఉండి మనలను కంటిపాపగా కాపాడుతూ కృప నుండి కృపకు, ఆశీర్వాదము నుంచి ఆశీర్వాదానికి ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే సాతానుడు కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనము ఎరిగిన వారమై ఉన్నాం. అనుక్షణము సాతానుడు తనకు వీలు కలిగితే మనలను నాశనకరమైన దొంగ ఊబిలోనికి త్రోసివేయాలని, మనలను భూమి మీద లేకుండా చేయాలని ఎన్నో అగ్నిబాణాలు మన మీద ప్రయోగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా దేవుడు మనపక్షంగా ఉండి ఆయన మనకు క్షేమము, సమాధానము ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం మన జీవితాలను వెనకకు తిరిగి చూసుకుంటే అనుదినము అనుక్షణము మనము ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. దేవుని కాపుదల లేకపోతే ప్రియులారా, మనము ఏనాడో నాశనం అయిపోయి ఉందుము. గనుక దేవుడు చేసినటువంటి ఉపకారాలను, దేవుడు చేసినటువంటి మేలులను మనం తలంచుకొనుచు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనేక మంది దేవుని వలన మేలులను పొందుతూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉంటూ ఉంటారు ప్రియులారా. మనమైతే వారి వలె ఉండకుండా మనము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము బైబిల్ గ్రంథములోనే పెద్దదైనటువంటి కీర్తనల గ్రంథము. 150 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ కీర్తనలో, ఈ గ్రంథములో కొన్ని కృతజ్ఞతా కీర్తనలు ఉన్నాయి. వాటిని హల్లెల్ సామ్స్ అంటారు. వాటిలో 103వ కీర్తన మనకు సుపరిచితమైనటువంటి కీర్తన. అనేక సందర్భాల్లో ఈ 103వ కీర్తనలో ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ 103వ కీర్తన దావీదు కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించినటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును కొనియాడుతూ దైవజనుడు చేసినటువంటి కృతజ్ఞత రచన. దేవునిని స్తుతించడానికి ఈ కీర్తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మాటలు మనకు ఉపయుక్తంగా ఉండగలుగుతాయని దైవజనులు మొంగమూరి దేవదాసాయి గారు దీనిని చక్కగా ఒక పాటగా రచించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో, తెలుగు క్రైస్తవ కీర్తనల్లో కూడా దేవ సంస్తుతి చేయవే మనసా అనేటువంటి పాటగా మనకు అందించి ఉన్నారు. ఈ 103వ కీర్తనలో మొదటి వచనము నుంచి మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని తన ప్రాణాన్ని ఆయన మేలుకొల్పుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గడిచిపోయిన కాలాన్ని మనం చూసినట్లయితే చాలామంది వృద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, కాలగమనంలో కలిసిపోయారు. అయితే ఆరోగ్యవంతులు అనబడిన వారు, మాకు వ్యాయామం చేయడం అలవాటు అని, మాకు ఎక్సర్సైజ్ బాడీ ఉందనుకునేవారు, లేకపోతే మాకు ఏ విధమైన హెల్త్ కంప్లైంట్స్ లేవండి అనుకునేటువంటి వారు, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు కూడా దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నేటికి మన ప్రాణాన్ని మనలో ఉంచినటువంటి దేవుడు,
దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి మేలులను బట్టి మనము ఆయనను స్తుతించాలి అని దైవజనుడు ఈ కీర్తనను రచించడం జరిగింది. ఈ కీర్తనలో నా ప్రాణమా అని తన ప్రాణంతో దైవజనుడు దావీదు మాట్లాడుకుంటూ ప్రభువుని స్తుతించడం కొరకు తన ప్రాణాన్ని మేలుకొల్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునిని మనము స్తుతించగలుగుతూ ఉన్నామా? ఇలాగూ మన ఆత్మతో, మన ప్రాణంతో మనం మాట్లాడుకున్నటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? అనేకులు దేవుణ్ణి ఎందుకు స్తుతించలేకపోతున్నారు అని అంటే, ఆయన చేసినటువంటి కార్యాలను మర్చిపోతూ ఉన్నారు. మనిషికి ఉన్నటువంటి అనేకమైనటువంటి బలహీనతల్లో ఒకటి మతిమరుపు. ఎవరి వలన మేలు పొందామో, ఎవరి వలన మనం ఆశీర్వదించబడ్డామో, ఎవరు మనకు సహాయపడ్డారో వారి పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండలేకపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, 103వ కీర్తన మనకు అత్యంత ఉపకారిగా, మేలు చేసిన వారుగా ప్రభు ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి మేలుల్లో దేనిని మరిచిపోవద్దు అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 106వ కీర్తన 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అనే ఒక మాటను మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ప్రభువు చేసిన 10 సూచిక క్రియలు, అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి 15 అద్భుతాలు, వెరసి 25 గొప్ప కార్యాలు లేఖనాల్లో లిఖించబడి ఉంటే ఈరోజు మనం వాటిని చదువుతున్నాం మాత్రమే. కానీ వారు అనుభవించినటువంటి వారి కనులెదుట ఎర్ర సముద్రము పాయలయింది, విభాగింపబడిన సముద్ర జలముల మధ్య ఆరిన నేలలో వారు ప్రయాణం చేసి అద్దరికి సురక్షితంగా చేర్చబడిన వారు. ప్రియులారా, వారిని తరుముతున్నటువంటి శత్రువు మహాబలవంతుడు, ఐగుప్తు దేశపు రాజు ఫరో. అతని రథములు, వారి సైనికులకు ఉన్నటువంటి ఆయుధములు, వారి గుర్రములు, ఇవి ఇజ్రాయేలీలను చాలా భయభ్రాంతులను చేసి కలవరపరిచాయి. తరుముతున్నటువంటి శత్రువు చాలా బలమైనటువంటి వాడు. ఇజ్రాయేలీయులు నిరాయుధులుగా అంతవరకు శ్రమను అనుభవించినటువంటి వారు విడుదల పొంది వెళ్తూ ఉన్నప్పుడు తరిమేటువంటి శత్రువు ఎర్ర సముద్రములో జల సమాధి అయిపోవడాన్ని వారు కనులారా చూచారు. ఐగుప్తు దేశంలో నీటిని రక్తంగా మార్చడం కానివ్వండి, వడగండ్లు కురవడం కానివ్వండి, లేకపోతే ఐగుప్తు తొలి చూలులు మరణించడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాలు వారు చూచారు. అంత మాత్రమే కాకుండా ప్రయాణంలో వారు ఆకలి అవుతుంది అన్నప్పుడు దేవదూతల ఆహారాన్ని, మన్నాను వారికి పెట్టి వారిని పోషించాడు. వారు మాకు దాహం అవుతుంది అన్నప్పుడు బండ నుంచి జలములను ప్రవహింపచేశాడు. దేవుడు వారి పక్షంగా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే వారు దేవునిని మరిచిపోయినటువంటి పరిస్థితికి దేవుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా దేవుని వలన మేలు పొందిన వారము గనుక దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలసినదే. మనలో ఎవరు దేవునిని మహిమపరచలేమో వారు భవిష్యత్తులో దేవుని కృపకు పాత్రులముగా ఉండలేము అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 106వ కీర్తనలో మనం చూస్తే 22వ వచనములో, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించి క్రియలను చేసిన మన రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. దేవుడు మన రక్షకుడు. దేవుని బిడ్డలారా, మానవ మాతృలమైనటువంటి మనము మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవునికి వ్యతిరేకమైన మార్గములో నడిచిన వారము కాదా? అనేక పర్యాయములు దేవుడు మనల్ని సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూచిన వారము. దేవుని ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైన క్షమాగుణాన్ని బట్టి, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఓర్పు సహనాలను బట్టి ప్రభువును మనము స్తుతించవలసి ఉండగా
దేవుని మరిచిన వారుగా ఉంటున్నామేమో అనే విషయాన్ని మనం నేటి దినమందు ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన పాఠ్యభాగములో హోషియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఇజ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకుని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు అని సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు మరిచిపోయినటువంటి పరిస్థితిని ప్రవక్త అయిన హోషియా గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ విశ్వము, ఈ సృష్టి అంతటికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగలేదు అని వ్రాయబడినటువంటి లేఖనాన్ని బట్టి సృష్టికర్తగా, నిర్మాణకుడుగా మన ప్రభువు ఉన్నాడు. కలుగునుగాక అనే ఒక నోటి మాటతో భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తమును కలుగు చేసిన దేవుడు. దేవుని సంగమా, ఆదికాండములో దైవజనుడు మోషే వ్రాస్తూ ఉన్నాడు, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నరులమైన మనల్ని కలుగు చేసుకుని ఉన్నాడు. మనము దేవుని పోలికలో ఉన్నవారము గనుక మనము దేవుని వారమై ఉన్నాము. దేవుడు మన తండ్రి. మనలను సృజించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. ఎంత శ్రేష్టమైన అవయవాలను మనకిచ్చాడు, ఎంత చక్కగా ఆయన మనలను కలుగు చేశాడు. ఈ సృష్టిలో కొన్నిసార్లు మనము పక్షులను చూసి చాలా బాగున్నాయి అనుకుంటాం, చాలా రకాల పువ్వులను చూసి ఈ పువ్వుల్ని దేవుడు అంత చక్కగా సృజించాడు అని మనము ఆశ్చర్యపడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో పురుగులను చూసినప్పుడు, జలచరాలను చూసినప్పుడు ఇవి చాలా బాగున్నాయని మనం అక్వేరియంస్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా అద్దంలోనికి వెళ్ళి మనలను మనం చూసుకున్నప్పుడు దేవుడు మనలను ఎంత చక్కగా కలుగు చేశాడో. మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నట్లుగా మనము దేవుని ప్రతిబింబమై ఉన్నాము. యాకోబు తన పత్రికను రాస్తూ, మనము ఈ నాలుకతో ప్రభువుని స్తుతిస్తాము, అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషులను శపిస్తూ ఉంటాం. ఒకే బావిలో నుండి తీయని జలాలు, చేదు జలాలు కూడా ఉబుకుతాయా అని మాట్లాడుతూ, మనము దేవుని పోలికలో ఉన్నటువంటి మనిషిని ప్రేమించేవారుగా ఉండాలి అని ఉపదేశాన్ని యాకోబు పత్రిక నుంచి పొందుకుంటూ ఉంటాం. ఈ భూమి మీద చాలామంది చలిలో కప్పుకోవడానికి వస్త్రాలు లేకుండా ఆవేదన చెందుతున్నటువంటి వారు ఉన్నారు. చాలామంది 2 పూట్ల భోజనము అందక పస్తులుంటున్నటువంటి వారు ఉన్నారు. చాలామంది హాస్పిటల్స్లో ఉంటున్నారు, చాలామంది చెరసాల్లో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ మనలాంటి మనుషులే. ఎంతో సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనము అలాంటి దీన స్థితిలో ఉన్న వారి పట్ల మనము మంచి ఉద్దేశాన్ని కలిగి తోటి నరులకు సహాయపడేవారుగా మనము ఉండాలి. హోషియా గ్రంథంలో మన సృష్టికర్తను మనము మరిచిపోతున్నాము అనేటువంటి విషయాన్ని హోషియా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా ఏమీ కలుగలేదు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని కీర్తన గ్రంథం 14వ అధ్యాయములోను 53వ అధ్యాయములోను కూడా 2 పర్యాయములు, ట్విన్ చాప్టర్స్గా ఈ 2 అధ్యాయాలు కనబడుతూ ఉన్నాయి. దేవుడు లేడని బుద్ధిహీనుడు హృదయంలో అనుకుంటాడు. ఒకవేళ పైకి దేవుడు ఉన్నాడు అంటాడు, కానీ తన క్రియలను చూసినప్పుడు తోటి మానవులని ప్రేమించేవాడుగా ఉండలేడు. ఈరోజు మనిషి ఎలాంటి దుస్థితికి దిగజారిపోయాడంటే, తోటి మనిషిని ప్రేమించలేడు, తన రక్త సంబంధులనైనా ప్రేమించలేడు, తన స్నేహితులను ప్రేమించలేడు. ప్రియులారా, మానవ సమాజానికి పెను ప్రమాదం ఎవరి వలన ఉందంటే మనిషి వలనే ఉంది. మనిషి ఉగ్రవాదిగా మారిపోయాడు, మనిషి ఉన్మాదిగా మారిపోయాడు. ఈ మనిషి ఉగ్రవాదిగా, ఉన్మాదిగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తనను కలుగ చేసిన దేవునిని మరిచిపోతూ ఉన్నాడు. ఈరోజు మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము స్మరించుకొని, మనలను తల్లి గర్భములో ఈ రీతిగా నిర్మించి ఇంత శ్రేష్టమైన జీవితాలను ప్రభు మనకు అనుగ్రహించినందులకు మనము ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాము. ఇదే హోషియా గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని
మరిచిపోయిన వారుగా మనుషులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనుషులు మర్చిపోతూ ఉన్నారంట. చాలామంది అనేకమైన విషయాలని మనసులో భద్రం చేసుకుంటారు. చాలా సందర్భాల్లో ఆ మాటలను రిపీట్ చేస్తూ ఉంటారు. అనేక మందికి ఆ మాటలనే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దేవుని మాటలు మానవ కల్పిత మాటల కంటే శ్రేష్టమైనవి కాదా? దేవుని మాట మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే మాట. దేవుని మాట మనిషి జీవితంలో అలుముకున్నటువంటి శాపాన్ని తొలగించేది. దేవుని మాట మనిషిలో నూతనమైన కాంతులను ప్రకాశింపచేసేది. దేవుని మాటను మనము లక్ష్యం ఉంచవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుని మాట వినటాన్ని బట్టే మనం మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని కానా విందు సమయంలో మరియా అక్కడ ఉన్న పరిచారికులను చూసి ఏం చెప్పిందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. ద్రాక్ష రసం అయిపోయినటువంటి ఆ పెండ్లి విందులో వచ్చిన అతిథులైన వారు ఏం చేస్తారు? ఇక్కడ మమ్మల్ని పిలిచారు కానీ మాకు శరీర ఆతిథ్యం ఇవ్వలేదు అని వారు సనుగుకునేటువంటి ప్రమాదం ఉంది. గనుక ఆ వివాహంలో యేసునాడు మరియా ఉన్నారు. గనుక మరి అక్కడున్న పరిచారకులతో ఏం చెప్పిందంటే, ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పింది. దేవుని బిడ్డలారా, అక్కడున్న పరిచారకులతో ఆ రాతి బాణాలను నీళ్లతో నింపండి అని ప్రభు చెప్పిన మాటకు వారు ఏమీ ఎదురు చెప్పకుండా ఏం చేశారు? వెంటనే ఆయన చెప్పినట్టుగా రాతి బాణాలను నీళ్లతో నింపారు. నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాన్ని, ఒక అద్భుతాన్ని కానాలో మొదటి సూచిక క్రియను వారు చూశారు. గనుక దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా లేఖనాలు ఏం చేయమని మనతో చెప్తున్నాయో అది మనము చేసినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనము కనులారా చూడగలుగుతాం. ఎందుకంటే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము అని సమూయేలు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే బలులు అర్పించడం అనే దానితో పోలిస్తే మాట వినడం అనేది చాలా తేలికపాటి సంగతి. ఆయన మనతో ఏం చెప్తాడో అది మనము చెయ్యాలి. యోహాను తన పత్రికలో రాసినటువంటి అద్భుతమైన సంగతి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞాపించింది చెయ్యాలి అనే సమర్పణ మనలో ఉండాలి అంతే. ఆయన ఆజ్ఞాపించింది చెయ్యాలి అనేటువంటి సమర్పణ మనలో ఉంటే చేయడానికి కావలసిన శక్తిని ఆయనే ఇస్తాడు. ప్రియులారా, ఆయన చెప్పింది చేయడానికి ఒక తీర్మానం మనం తీసుకుంటే అలాగూ చేయడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అలాగూ చేయడానికి మనం నడుము కట్టుకుంటే మనం ముందుకు సాగకుండా అడ్డుగా ఉన్నటువంటి గోడలను ఆయనే కూలగొడతాడు. మనం చేయవలసిందల్లా ఒక చక్కటి తీర్మానం తీసుకొని ముందుకు సాగిపోవడమే. దేవుని సంఘమా, దేవుని మాట వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన మాటను మనము అనుసరించి జీవించడానికి ఒక చక్కటి తీర్మానము కలిగి ఉండాలి అని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మనిషి హృదయంలో ఏవేవో విషయాలు మనం దాచుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నట్లయితే మన జీవిత కాలములో మనము వేసే ప్రతి అడుగులోనూ దేవుని యొక్క సహాయం వలన విజయాన్ని అనుభవిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను రాయబడిన మాటను బట్టి దేవుడు వాక్యమై ఉన్నాడు అనేటువంటి విషయం మనకు గ్రాహ్యం కాగలుగుతూ ఉంది. కనుక మనము ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఒక చర్చికి ఒక పాస్టర్ గారు, కొత్త పాస్టర్ గారు వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు అందరూ కొత్త పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్తున్నారని చాలా శ్రద్ధగా విన్నారంట. ఆయన వాక్యం అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టారు, మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు అన్నారు. మరికొన్ని రోజులైన తర్వాత నెక్స్ట్ సండే వచ్చింది, మరలా పాస్టర్ గారు ఉపదేశానికి నిలవబడి ఆయన ఉపదేశం ప్రారంభించినప్పుడు విశ్వాసులు గమనించారు ఏమనంటే, పోయిన వారం ఏ వాక్యం చెప్పాడు అదే వాక్యం చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి. సరే ఓర్చుకున్నారు. మరలా థర్డ్ సండే వచ్చింది, థర్డ్ సండే కూడా పాస్టర్ గారు అదే వాక్యం చెప్తూ ఉన్నాడు. వినేటువంటి విశ్వాసులకు సహనం కోల్పోయింది. ఇంకా వారు ఈ పాస్టర్ గారు ఇదే వాక్యం మరలా చెప్తున్నాడని
వాళ్ళ సంస్థ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, ఈ కొత్త పాస్టర్ గారు ఒకే ప్రసంగం 3 సార్లు చేశాడండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ డైరెక్టర్ గారు కూడా చాలా ఆవేదన చెంది వారిని అడిగాడంట. ఏం చెప్పాడు ఆయన? 3 వారాలు ఒకే ప్రసంగం అని అంటే అక్కడున్న వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అవును ఏం చెప్పాడు అని 3 వారాలుగా ఒకే ప్రసంగం చేశాడు అనేటువంటి మాటని రిపోర్ట్ చేయగలుగుతూ ఉన్నారు. కానీ ఏ ప్రసంగం వారు విన్నారో వారికి గుర్తులేదు. వెంటనే ఆ డైరెక్టర్ గారు ఆ పాస్టర్ గారిని పిలిచానారంట. 4th సండే కూడా అదే మెసేజ్ 3 సార్లు ఉన్న వీళ్ళకి జ్ఞాపకం లేదు అని. కాబట్టి మనం ఆ మెసేజెస్ వింటూ ఉంటాం, కానీ విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం, వెంటనే మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా వాక్యంతో హృదయాన్ని మనం నింపుకున్నట్లయితే ఆ వాక్యము మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే కీర్తనకారుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అని దేవునిని స్తుతించడానికి ఆయన ఒక చక్కటి తీర్మానం కలిగి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు పౌలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే ఆయన చెప్తున్నాడు. పౌలు 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని. దేవుని బిడ్డలారా, గడిచిపోయిన కాలంలో ఏం జరిగిందో, చాలా సందర్భాల్లో గడిచిపోయినటువంటి దినాల్లో జరిగినటువంటి కీడును తలపోసుకుంటూ అనేకులు నిద్రావస్థలోనికి వెళ్ళిపోయినట్టుగా వేదనతో మూలుగుతూ తడలడిల్లిపోతూ ఉంటారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, గతించిపోయిన కాలంలో ఏం జరిగిందో. ఓ పెద్ద ఆయన అన్నాడు, ఫాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్ అన్నాడు. రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఏ టిష్యూ పేపర్ అన్నాడు. కనుక గడిచిపోయిన కాలంలో ఏం జరిగిందో మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలడిల్లిపోతూ ఉండడం కాదు, కానీ రాబోయే కాలంలో ప్రభువు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలి. విశ్వాసము, నిరీక్షణ అనేవి ఒక పక్షికి ఉన్నటువంటి 2 రెక్కల్లాంటివి మాట. గనుక బోయవాడు పక్షిని నేలకు కూలగొట్టాలంటే 2 రెక్కలని కొట్టాల్సిన అవసరం లేదు, కానీ రెక్కను కొడితే చాలు పక్షి నేల కూలిపోగలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నీవు నిరీక్షణ కోల్పోతే గనుక నీవు జీవితంలో ఒక లక్ష్యము కలిగి పరిగెత్తే వ్యక్తిలాగా ఉండలేవు. గనుక నీవు వెనుకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు పౌలు వేగిరపడినట్లు ముందుకు సాగిపోవాలి. అలాగ మనం సాగిపోవాలి అని అంటే మనల్ని నడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసు ఒక్కడే. అందుకని హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్తాడు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మీ కనుదృష్టిని నిలిపి ముందుకు సాగిపోవాలని. మీరు ప్రభువు యందే లక్ష్యం ఉంచాలి, ప్రభువునే మీరు నిదానించి చూడాలి, మీరు ప్రభువులో ముందుకు సాగిపోవాలి. ఫీనిక్స్ అనే ఒక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ ఎప్పుడు కూడా సూర్యుని చేరుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాపం ఆ బర్డ్ ఎప్పుడు కూడా సూర్యుని చేరుకోవాలి అని ఎగురుతూ ఉన్నప్పుడు ఎండ వేడిమికి దాని రెక్కలు కాలిపోయి ప్రాణం సమస్యలిపోయి అక్కడి నుంచి నేలకు కూలిపోయినా కూడా అది మరలా సూర్యుని చేరుకోవాలి అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా, వాస్తవంగా మనిషి జీవితంలో చాలా శ్రమలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఒక ఆయన అంటాడు, మనిషి జీవితం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలామంది సినిమాలతో, సీరియల్స్తో జీవితాలను పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో మేము అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడారో మేము అలా మాట్లాడాలనుకుంటారు. కానీ అదంతా కేవలం నటన. నటించే వాళ్ళు ఆ తెర దిగి కిందకు వచ్చినట్లయితే వారి జీవితాల్లో కూడా ఎంతో వేదన, శోధన ఉంటూ ఉంటాయి. జీవించడం అనేది చాలా గంభీరమైనటువంటి అంశం. జీవంగల దేవుడైన యేసయ్య
మన జీవితాల్లో మనము అనేకమైన విజయాలు పొందుకునేలాగా మనలను బలపరిచి ముందుకు నడిపించగలిగిన దేవుడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకు మనలను మనము సమర్పించుకుని, ప్రభువా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని మీరు నీ నామ మహిమార్థమైన పాత్రలుగా ఉండనివ్వండి అని ప్రభువును మనం అడిగితే ప్రభువు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. అలాగూ ప్రభువుకు మనలను మనం సమర్పణ చేసుకోవాలి అని అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి మనము ప్రభువును స్తుతించాలి. హృదయపూర్వకమైన స్తుతి అర్పణ ప్రభువుకు చేయాలి. హృదయాంతరంగాల్లో నుంచి పెళ్ళుబుగుతున్నటువంటి స్తుతి ధూపం ఆయనకు సమర్పణ చెయ్యాలి. అప్పుడు నీకు విరుద్ధంగా నిలబడుతున్నటువంటి చీకటి శక్తులు నేలకు కూల్చబడతాయి. విజయ పథంలో నీవు ముందుకు సాగిపోతావు. అనేక మంది ఎదుట దేవుని నామ మహిమార్థమైన సాక్షిగా నీవు నిలబడగలుగుతావు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అనేకులకు సువార్తను ప్రకటించాల్సిన భారమును మీరు మా మీద మోపి ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి రక్షణ మార్గము అనే ఛానల్ ద్వారా దైవవాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమమును మేము కొనసాగించడానికి మీరు సహాయం చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు ఉండడానికి మీరు సహాయం చేయండి. ఘనత, ప్రభావ, మహాత్మ్యములు మీరే పొందుకొనమని యేసు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దీవెన, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోని సహవాసం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.